హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు సునీనరిన్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెగ్యులర్గా మనం చేసుకునే వంటలు కాకుండా ఒక వెరైటీగా స్పాగెటీ చేసి చూపించబోతున్నాను. డైలీ మనము అన్నం, పప్పు, కూర ఇలాంటివి కాకుండా కొంచెం వెరైటీగా, అంటే ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు లేకపోతే బోర్ కొట్టినప్పుడు ఇలాంటి స్పాగెటీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో స్పాగెటీ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. రెసిపీ చూసే కన్నా ముందు మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీకు నా వీడియోస్ నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సునీనరిన్ బ్లాగ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా ఈ స్పాగెటీ రెసిపీ కోసం మనం వెజిటబుల్స్ అంటే క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, క్యాబేజ్ తీసుకున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర ఏవైనా బెల్ పెప్పర్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసేసి అవి ఫుల్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. ఆ వాటర్ బాగా బాయిల్ అయ్యి బుడగలు వచ్చినప్పుడు మన దగ్గర స్పాగెటీ ఉంటుంది కదా, ఆ స్పాగెటీని మనం ఈ వాటర్లో వేసి అది బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో స్పాగెటీ చేసేటప్పుడు దీన్ని విరచకుండా చేస్తే మనకి పొడుగ్గా వస్తుంది, నూడిల్స్లా ఉంటుంది. అందుకని కొంచెం ప్యాన్ వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అలాగే స్పాగెటీ చేసేటప్పుడు ఈ వాటర్లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసినా కూడా మనకి అది అంతా అంటుకోకుండా వస్తుంది. స్పాగెటీ బాగా ఉడికిన తర్వాత మనం వాటర్ తీసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా పొడుగ్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు బాగా అనిపించదు. ఆనియన్ యాడ్ చేసుకొని ఇది బాగా మనకి కలర్ అంతా చేంజ్ అయిపోయి వైట్గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో మీరు కావాలంటే ముందుగానే గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గార్లిక్ యాడ్ చేయలేదు. ఆనియన్ కొంచెం ఉడికిన తర్వాత, అంటే ఒక 20% అలా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. క్యారెట్ కూడా వేసేసుకొని ఒకసారి మనం కలుపుకొని ఆ క్యారెట్ కూడా ఒక 20% బాగా ఉడికేసిన తర్వాత మనం ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కొంచెం 2 minutes గ్యాప్ ఇచ్చి వేస్తున్నాను, ఎందుకంటే ఆ పచ్చి వాసన అనేది పోతుంది అని చెప్పి. మీరు కావాలంటే ఒకేసారి ఆనియన్, క్యారెట్, క్యాబేజీ ఇంకా బెల్ పెప్పర్ మీరు ఏమైనా కట్ చేసుకుంటే అవి, లేకపోతే క్యాప్సికమ్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాబేజ్ కూడా కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. అన్ని వెజిటబుల్స్ వేసుకొని మనం కలిపేసుకొని అది ఫుల్గా ఉడికేంత వరకు, అంటే బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉంచకూడదు అండి స్పాగెటీ కోసం. సో ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఎందుకు అంటే మనం ముక్కలు కొంచెం తింటున్నప్పుడు క్రంచీగా ఉంటే బాగుంటుంది తినడానికి, మెత్తగా అయిపోతే బాగుండదు, ఇది కర్రీ కాదు కాబట్టి. సో ముక్కలన్నీ మనం ఒక 50% ఆర్ 60% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే రెడ్ చిల్లీ సాసే 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 టీ స్పూన్ ఎందుకు వేస్తున్నాను అంటే క్వాంటిటీ నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అదే మీరు వెజిటబుల్స్ క్వాంటిటీ అండ్ స్పాగెటీ క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే 2 టీ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి కొంచెం కలుపుకొని అది ఫ్రై అయిన తర్వాత, అంటే ఒక వాసన వస్తుంది మనకి వెనిగర్ అండ్ సోయా సాస్ వేసినప్పుడు, ఆ స్మెల్ రాగానే మనం స్పాగెటీ యాడ్ చేసుకోవాలి. స్పాగెటీ యాడ్ చేసిన తర్వాత వెజిటబుల్స్ మనం కలుపుకునేటప్పుడు కూర తిప్పినట్టుగా గంటతో తిప్పకుండా జాగ్రత్తగా అన్నీ కలిసేలాగా వీడియోలో చూపించిన విధంగా మనం కలుపుకోవాలి. అంతే, ఇక్కడ స్పాగెటీ యాడ్ చేసేసుకొని ఒక 2 minutes తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కానీ సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం స్పాగెటీ ఉడికించేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత స్పాగెటీని మనం జాగ్రత్తగా కలుపుకోవాలి, వెజిటబుల్స్ అన్నీ కలిసేలాగా.
ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనం సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే సోయా సాస్ కూడా వేసాం కాబట్టి కొంచెం మనకి సాల్టీగా అనిపిస్తుంది ఎక్కువ వేస్తే. సో చూసుకొని జాగ్రత్తగా సాల్ట్ తక్కువగా వేసుకోండి. స్పెగెటీ అండ్ వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు లాస్ట్లో గార్లిక్ జ్యూస్ కానీ లేకపోతే మీకు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవైనా కలిపి వేసేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్పెగెటీ రెడీ అయిపోయింది. సో మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ స్పెగెటీని మనకి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసి పెట్టొచ్చు. ఇంకా లైట్ కూడా ఉంటుంది కాబట్టి మనం డిన్నర్కి కూడా ఇది ఎక్కువగా చేసుకొని తినొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.